వైఎస్ కుటుంబ మరణాలపై జగన్ కావాలనే చర్చకు తెచ్చారా? సుమారు 3 దశాబ్దాల నాటి రాజారెడ్డి హత్యను ఇప్పుడు తెరపైకి తేవడం వెనుక మతలబేంటి? డైవర్షన్ పాలిటిక్స్లో భాగంగానే వైసీపీ అధినేత హత్యలను లేవనెత్తారా? సీమ ఫ్యాక్షన్పై జరుగుతున్న రగడేంటి? జగన్ వ్యాఖ్యలపై టీడీపీ అగ్రనాయకుల కౌంటర్ డైలాగ్స్ అగ్గిరాజేస్తున్నాయా? ఇంతకీ రాయల ఇలాకాలో అసలేం జరుగుతుంది? వాచ్ దిస్ హెచ్ఎంటీవీ ఎక్స్క్లూజివ్ ఫోకస్. రాయలసీమ ఫ్యాక్షన్ గొడవలను సినిమాల్లో పెద్దవి చేసి చూపడం సహజమే. సీమ అంటేనే నరుక్కోవటం, బాంబులు వేసుకోవటం అన్న రేంజ్లో టాలీవుడ్ సినిమాలు తెరకెక్కాయి. రాయలసీమ అంటేనే రక్తపు మరకలతో తడిసిన ప్రాంతంగా ప్రచారం జరిగింది. ఇదంతా గతం. ఒకప్పుడు కొన్ని ప్రాంతాల్లో కొనసాగిన ముఠా తగాదాలు, ఫ్యాక్షన్ గొడవలు దాదాపు అంతరించిపోయాయి. కాలానుగుణంగా అనేక మార్పులొచ్చాయి. యువత విద్యావంతులుగా మారి ఇతర ప్రాంతాల్లో ఉద్యోగాల్లో స్థిరపడ్డారు. నీటి వనరులు పెరగటం, ఆధునిక సాంకేతికత అందుబాటులోకి రావడంతో వ్యవసాయంలోనూ ఇక్కడి రైతులు అద్భుతాలు సృష్టిస్తున్నారు. దేశంలోనే ఉద్యాన హబ్గా పేరుగాంచిన ఈ ప్రాంతంలో రాజకీయ విభేదాలు, గొడవలు మినహా ఫ్యాక్షన్ దాదాపు కనుమరుగైందనే చెప్పొచ్చు. తాజాగా వైఎస్ కుటుంబ హత్యలు తెరమీదికి రావటం, ప్రముఖ రాజకీయ పార్టీలు వాటిపై మాట్లాడుతుండటం తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్గా మారింది. తమ కుటుంబంలో 3 బలయ్యారని ఇటీవల మీడియా సమావేశంలో వైఎస్ జగన్ చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా పెద్ద దుమారమే రేపాయి. ఇటీవల సంచలన వ్యాఖ్యలు చేశారు. తన బాబాయ్ వివేకానంద హత్యకు గురయ్యారని చెప్తూ 3 సందర్భాల్లోనూ సీఎంగా చంద్రబాబు నాయుడు ఉన్నారని గుర్తు చేశారు. వైఎస్ మరణానికి ముందు అసెంబ్లీకి ఎలా వస్తావో చూస్తా అని చంద్రబాబు హెచ్చరించారంటూ హాట్ కామెంట్స్ చేశారు. ఎవరు హత్య రాజకీయాలు చేస్తున్నారు, ఎవరిది గొడ్డలి పార్టీ అని ముఖ్యమంత్రి చంద్రబాబును టార్గెట్ చేస్తూ పలు వ్యాఖ్యలు చేశారు. రాజకీయాల కోసం హత్యలకు పాల్పడింది చంద్రబాబే అని విమర్శించారు. తాను బాధితుడిని అని చెప్తూనే ఎవరి పాలన ఎలా ఉందో బేరీజ్ వేసుకోవాలని చెప్పారు. ప్రతీకార రాజకీయాలకు తాము వెళ్లలేదని, జగన్ మనస్తత్వం ఎలాంటిదో గమనించాలని చెప్పుకొచ్చారు. జగన్మోహన్ రెడ్డి వ్యాఖ్యలు తెలుగు రాష్ట్రాల్లో పెద్ద ఎత్తున చర్చకు దారితీశాయి. తెలుగుదేశం పార్టీకి చెందిన అచ్చెన్నాయుడు, నారా లోకేష్, పయ్యావుల కేశవ్, ఎంపీ సీఎం రమేష్ సహా అనేక మంది మాజీ సీఎం జగన్ వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు. రాజారెడ్డి హత్య కేసులో కీలక వ్యక్తిగా ఉన్నట్టు చెప్తున్న పార్థసారథి రెడ్డి తెరపైకి వచ్చారు. ఆయన స్వయంగా మీడియా సమావేశం నిర్వహించి అప్పట్లో జరిగిన పరిణామాలను వివరించారు. రాజారెడ్డి తమ వర్గాన్ని అంతం చేస్తారనే ఆయనను అప్పట్లో హత్యగా వించినట్టు వివరించారు. అనంతరం తాము చాలా కోల్పోయామని, శిక్ష అనుభవించి కొన్నేళ్లు సొంతూళ్లకు దూరంగా ఉన్నామని, దాడులు, దౌర్జన్యాలు ఎదుర్కొన్నామని చెప్తూ వచ్చారు. వైఎస్ రాజారెడ్డితో పాటు దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డిపైన తీవ్రమైన ఆరోపణలు చేశారు. సీమ పర్యటనకు వచ్చిన మంత్రి నారా లోకేష్, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇద్దరూ మాజీ సీఎం జగన్ వ్యాఖ్యలపై ఘాటుగా స్పందించారు. 2 ప్రభుత్వాల పాలనకు తేడా ఉందని, తమది అభివృద్ధి చేసే పార్టీ అని వివరించారు. జగన్ ప్రతిపక్షంలో ఉన్నా మార్పు రాలేదని విమర్శలు గుప్పించారు. వైసీపీనే గొడ్డలి పార్టీ అని మండిపడ్డారు. వైఎస్ రాజారెడ్డి హత్య జరిగి 28 సంవత్సరాలు పూర్తయింది. 2009 సెప్టెంబర్ 2న వైఎస్ రాజశేఖర రెడ్డి దుర్మరణం చెందారు. ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఆయన ప్రయాణిస్తున్న బెల్ 430 హెలికాప్టర్ నల్లమల అటవీ ప్రాంతంలో కూలిపోయింది. ఆయనతో పాటు హెలికాప్టర్లో ప్రయాణించిన 4 ఆనాటి ప్రమాదంలో మరణించారు. ఈ ఘటనను అప్పట్లో అధికారికంగా హెలికాప్టర్ ప్రమాదంగా ప్రకటించారు. సుమారు 10 ఏళ్ల అనంతరం 2019 మార్చి 15న కడప జిల్లా పులివెందులలోని తన ఇంట్లో మాజీ మంత్రి వివేకానందరెడ్డి మరణించారు. మొదట గుండెపోటుతో చనిపోయారని ప్రచారం జరిగిన అనంతరం హత్య కేసుగా నమోదు చేశారు. పోస్టు మార్టంలో ఒంటిపై గాయాలు కనిపించడంతో హత్య కేసుగా భావించి తొలుత సిట్ విచారించింది. అనంతరం కేసును సీబీఐ విచారించింది. ఈ కేసులో రాజకీయ ఆరోపణలు, కుటుంబ అంతర్గత విభేదాలు, సాక్ష్యాల మార్పిడి వంటి చాలా ఆరోపణలు వచ్చాయి. వైఎస్ కుటుంబంలోనూ ఈ కేసుపై భిన్న అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. ఈ కేసులో ఇంకా కోర్టు విచారణలు, రాజకీయ ఆరోపణలు కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా వైఎస్ కుటుంబ మరణాలపై జరుగుతున్న రచ్చతో సీమలో హత్య రాజకీయాలపై 2 పార్టీల నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. ఈ అంశం కొన్ని రోజులుగా హాట్ టాపిక్గా మారుతోంది. మున్ముందు ఇలాంటి వ్యాఖ్యలు ఎలాంటి పరిణామాలకు దారితీస్తాయో, 2 పార్టీల మధ్య ఎలాంటి ఉద్రిక్తతలు సృష్టిస్తాయో అన్న ఆందోళన సీమవాసుల్లో వ్యక్తమవుతోంది. రాష్ట్ర అభివృద్ధికి, ముఖ్యంగా వెనుకబడిన రాయలసీమ అభివృద్ధికి పాటుపడాల్సిన రాజకీయ పార్టీలు హత్య రాజకీయాలపై విమర్శలకు దిగడంపై
పెద్ద ఎత్తున విమర్శలు వ్యక్తమవుతున్నాయి. మాజీ సీఎం వ్యాఖ్యలు రేపిన రాజకీయ మంటలు ఏ స్థాయికి వెళ్తాయో, రెండు పార్టీలు ఎలా నిర్ణయాలు తీసుకుంటాయో చూడాలి.